గట్టిగా చప్పట్లతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో శ్రీమతి సౌజన్య గారు వారికి వేదికకు ఆహ్వానిస్తున్నాం. असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांति. జ్యోతి ప్రజ్వలనం జ్ఞానమనే జ్యోతిని వెలిగించి ఆ భగవంతుని మనసా వాచ కర్మణ త్రికరణశుద్ధితో మనమందరము ధ్యానించుకొని ఆ స్వామి యొక్క శక్తిని మనం పొందాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ప్రార్థించుకోండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. మేడం గారు ఒక 2 నిమిషాలు కూర్చో. సామూహికంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 సార్లు శ్రీనివాస్ గారికి, అలాగే శివప్రసాద్ గారికి, అలాగే నిర్మలాదేవి గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరందరూ ఇక్కడికి వచ్చి చేయడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమం చేయడం అన్నది మరి నాకు ఇంకా నా మీద బాధ్యతలు అనేవి మీరందరూ కూడా పెంచుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయించే బాధ్యతలు పెంచారు. అలాగే మరి మీరందరూ కూడా భగవంతుని దయతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీవారి వస్త్రం చేత సంస్థానానికి వచ్చాం కాబట్టి స్వామివారి ప్రసాదం మేడంకి అందజేస్తున్నాం. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని చాలా థ్యాంక్ యూ మేడం, ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు ఇలాగే ఎల్లవేళలా మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము, ఆకాంక్షిస్తున్నాము, అభిలషిస్తున్నాం. శరీరం ఎంతో మేధా సంపత్తిని కూడుకున్నటువంటి మారం శివప్రసాద్ గారు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు ఆయన. ఎందుకంటే ఈ కొద్ది రోజుల్లో నాకు పరిచయమైనటువంటి కొద్ది రోజుల్లోనే నేను ఆయన యొక్క ఆ సబ్జెక్ట్ కానీ అవన్నీ కూడా చూడటం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని ఎన్నిసార్లు చదివేశారో ఆ పుస్తకాన్ని. నన్ను కూడా చాలా ప్రోత్సహించేవారు, నువ్వు చదువు శ్రీనివాస్, ఒక్కసారైనా చదువు, బుక్ చదవాలి అని చెప్పేవారు. కానీ నేను చదివాను, కానీ నాకున్నటువంటి పనుల వల్ల ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండడం వల్ల ఎక్కువ అంత శ్రద్ధ పెట్టలేకపోతుంటాను. బట్ ఎప్పుడు స్వామి నాతోనే ఉన్నాడు అన్న భావన మాత్రం నాలో ఎప్పుడు ఉంటుంది. అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని నిజంగా సార్ని చూసిన తర్వాత నేర్చుకోవాలి మనందరం కూడా. టిఫిన్ చేస్తున్నా సిద్ధమంగళ స్తోత్రం వింటుంటారు, కారులో వెళ్తున్నా సిద్ధమంగళ స్తోత్రం వింటుంటారు. ఆయనలో నఖశిఖ పర్యంతం అంటాం కదా, కాలి గోటి నుంచి శిఖం తలదాకా కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని జీర్ణించుకున్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి మారం శివప్రసాద్ గారు. వారిని 2 మాటలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
దత్త బిడ్డలందరికీ ఆత్మ ప్రణామాలు. శ్రీపాదవల్లభ గురు పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర నృసింహ యతివర దిగంబర స్వామి సమర్థ దిగంబర మాణిక్య ప్రభువా దిగంబర సిద్ధి సాయి దిగంబర పత్రి మహారాజ్ దిగంబర అయ్యప్ప స్వామి దిగంబర. దత్తుడు దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా కలిగినవాడు. అంబరము అంటే ఆకాశము మరి వస్త్రమును. ఆకాశాన్ని లేదా వస్త్రాలని అంబరం అంటారు, అంబరభూషణాలు అంటారు. అలా ఆకాశం నిండా పరుచుకొని ఉన్నవాడు, జ్ఞాన వృద్ధి పొందినవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, సరస్వతి లక్ష్మీ పార్వతీ పుత్రుడు. ఈ మహానుభావుడు అత్రి అనసూయ పుత్రుడై ఈ భూమిపైన త్రిమూర్త్యాత్మకుడై జన్మించి ఆ పైన మరొకసారి తన విస్తృత విజ్ఞాన స్వరూపాన్ని ఈ ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపాలని ఈ పీఠికాపురం అంటారు. ఈ పీఠికాపురం మహాక్షేత్రంలో వారు సుమతి మహారాణి అప్పల రాజశర్మ దంపతులకు తేజో సంభూతుడై తల్లి యోని నుంచి కాక తండ్రి కళ్ళ నుంచి స్రవించిన అమృత కలశధారలు ఆ సుమతి మహారాణి గర్భంలో చేరి దివ్య జ్యోతిస్వరూపుడై జన్మించాడు ఆ మహనీయుడు. వినాయక చవితి రోజు మంగళవారం చిత్తా నక్షత్రం. మరి ఈరోజు మంగళవారం పూర్తి చిత్తా నక్షత్రం ఉన్న వేళ కాకతాళీయంగానే ఈ కార్యక్రమం మొదలు కావడం అనేది ఆ స్వామి కృప మనందరి ఎడ సంపూర్ణంగా ఉంది అని అర్థం. ఇక్కడికి వస్తూ ఉంటే స్వామి యొక్క ఆలయం ఎదురుగా దాదాపులో ఒక శునకం వచ్చి నా చెయ్యి నాకింది. శునకం అంటే దత్తాత్రేయ స్వరూపం, వేద స్వరూపం. అంటే ఈ కార్యక్రమానికి ఆ స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభించాయని నాకు అర్థం. గుడివాడ వాస్తవ్యాలైన శ్రీమతి నిర్మలాదేవి గత ఎన్నో సంవత్సరాలుగా సాయి భక్త సమాజంతో అనుసంధానమై సాయి హారతులను మరి శ్రీపాద శ్రీవల్లభ సిద్ధమంగళ చరితామృతాన్ని కూడా పరమాద్భుతంగా ప్రత్యక్షంగాను జూములోను ఒక ఊపుతుంది ఆవిడ. ఈ మధ్యకాలంలో ఆవిడ యొక్క ప్రోగ్రామ్స్ని మధ్యలో ఆమె పాటలని అభినయాన్ని ఆమె రాసుకుని పాడేటువంటి పాటలని ఆ శృతిని తాళాన్ని లయను విన్నప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని 9 అధ్యాయాలు చెప్పాను. ఒకరోజు నేను మిస్ అయితే ఆవిడ చెప్పింది. అది విన్నప్పుడు ఆ పాటలో నేను పాడలేను, ఆ అభినయము నేను చేయలేను. కనుక ఆ విధంగా అభినయంతో సహా పాట గానంతో సహా చెప్పగలిగిన అర్హత ఆవిడకే ఉంది అని నేను చెప్పడం మానేసి, నేను ఇక్కడ అతిశయోక్తి చెప్పడం లేదు. తప్పులున్నా కోపం ఉన్నా చీల్చి చెండాడమే, మళ్ళీ ఏ మాట ఉండదు. ఆవిడ నాతో ఎన్ని తిట్లు తిందో, తన్నులు తినలేదంతే. అంటే బుద్ధి చెప్పివాడు బుధజనుండు అంటారు పెద్దవాళ్ళు. కనుక
ఎదుటివారి తప్పులను ఎదురుగా చెబుతూ వారి గురించి ప్రశంసలను వెనక వైపు చెప్పడమే ఉత్తమ యోగ లక్షణం. కనుక ఈ 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం రేపు ఒక 3-4 గంటల పాటు చక్కగా ఇదే వేదిక మీద చేసుకుందాం. అందరూ తమ బంధాలని స్వామికి వదిలేసి బాధ్యతలను బాధ్యత ఏంటి? ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రాన్ని నాభి నుంచి వచ్చేట్లుగా ఇక్కడి నుంచి రావాలి. ఎలా ఉండాలంటే అది ఓ ఇక్కడి నుంచి రావాలి. మూలాధారంలో స్థిరమై, స్వాధిష్టానంలో విస్తృతమై, మణిపూరకంలో స్థితమై, అనాహతంలో మౌనమై, విశుద్ధములో శుద్ధి అయి, ఆజ్ఞాచక్రంలోని ఆజ్ఞగా ఆ స్వరం మన నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క శక్తి జ్ఞానం దిగంతాలకు చేరేట్లుగా ఉండాలి. ఆ విధంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని మనందరం ఆలపించాలి. అటువంటి ఆర్తిని, స్పృహను, మనలోని జీవతత్వాన్ని ప్రతిబింబించేట్లుగా ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం జరుగుతుంది నేను ఆశిస్తూ ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని చెప్పి నేను నా యొక్క ప్రవచనాన్ని ముగిస్తాను. అందరం కోరస్గా పాడదాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ చౌపాతి దేవు లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ
పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద ఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద ఖండ శ్రీ విజయీ భవ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 నరసింహ సరస్వతి దిగంబరా 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 నరసింహ సరస్వతి దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా 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 స్వామి సమర్థ దిగంబరా 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 స్వామి సమర్థ దిగంబరా 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 మాణిక్య ప్రభువ దిగంబరా 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 మాణిక్య ప్రభువ దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా 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 సిద్ధి సాయి దిగంబరా 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 సిద్ధి సాయి దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా 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 అయ్యప్ప స్వామి దిగంబరా 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 అయ్యప్ప స్వామి దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా 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 పత్రి మహారాజ్ దిగంబరా
హర దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర దిగంబర. పిఠాపురంలో జ్యోతి స్వరూపులై జన్మించి నెలల బాలుడిగా ఉన్నప్పటి నుంచి 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు తమ అనేక అద్భుత లీలలని ఈ పీఠికాపురంలో ప్రదర్శించి ఆ పైన కుటుంబాన్ని విడనాడి కాషాయం ధరించి శ్రీశైలం, కేదారి, బదరీనాథ్, మానస సరోవరం తదితర ప్రాంతాలన్నీ కూడా పర్యటించి ఎంతోమంది వేదవిధులకు జ్ఞానబోధ చేసి ఆ పైన కురవపురం వచ్చేసి దాదాపు 14 సంవత్సరాలు అక్కడ పగలు దర్బారు, రాత్రి యోగ నిద్ర చేసి 30 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈ ప్రపంచానికి బై బై చెప్పి కృష్ణానదిలో అదృశ్యమైనటువంటి ఆ మహానుభావునికి జేజేలు. వారి యొక్క దివ్య లీలని ఈ ప్రపంచానికి మరింత గొప్పగా ప్రదర్శించాలని శ్రీపాద శ్రీవల్లభ ట్రస్ట్ పైన శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతం అనేటువంటి సీరియల్ కమ్ వెబ్ సిరీస్ని మొదలుపెట్టాము. మార్గశిర మాసం చతుర్దశి పౌర్ణమిలలో 2 ఎపిసోడ్లు చిత్రీకరించి మరి శ్రీనివాస్ గారు దానికి డైరెక్టర్, నిర్మలమ్మ, మరికొంతమంది హితులు సన్నిహితులు దాంట్లో మరొక 5 మంది ట్రస్టీలుగా ఉన్నారు. ఈ యొక్క దివ్య కార్యక్రమం అత్యంత విజయవంతంగా ఈ ప్రపంచమంతా పలు భాషల్లో ప్రదర్శింపబడాలని మీ అందరూ కూడా మనస వాచ కర్మణ సంకల్పం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.